నేను రమారావి. మనం ఈరోజు శ్రీయుతులు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన శ్రీకృష్ణ చరితం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగులో ప్రజలకి సామాన్యంగా అందరికీ అర్థమవడం కోసం పరిచయం చేయటం కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న సమావేశంలో ఉన్నాం. డాక్టర్ ఎస్టీజీ వసంతలక్ష్మి. డాక్టర్ అంటే మీరు మెడిసిన్ డాక్టర్గా భావించకండి. పిహెచ్డి చేసిన డాక్టర్ ఎస్టీజీ వసంతలక్ష్మి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని చిట్టుగూడూరు అనే చిన్న కుగ్రామంలో జన్మించారు. వీరి తాతగారు కులపతి కళాప్రపూర్ణ ఎస్టీజీ వరదాచార్యులు గారు. ఈ పేరు యూట్యూబ్ ప్రేక్షకుల్లో చాలా మందికి తెలుసు, నా ద్వారానే. అయితే మన వసంతలక్ష్మి గారు తాతగారు స్థాపించిన నారసింహ సంస్కృత కళాశాలలోనే చదువుకున్నారు. ఇది చాలా పాత సంగతి అండి, ఎప్పటి సంగతో. అప్పుడు ఈ మనకి ఉన్న బిఏలు ఎంఏలు అలాంటివి లేవు. సాహిత్య విద్యా ప్రవీణ అలా ఉండేవి, విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ అలాంటి డిగ్రీస్ కనపడేవి. బాగా చిన్నతనంలో సంగతి చెప్తున్నా కదా. అయితే అక్కడ చదువుకున్న తర్వాత వీరు వివాహం తర్వాత హైదరాబాద్ లో పుల్లారెడ్డి కళాశాలలో సంస్కృత అధ్యాపకురాలుగా పనిచేశారు. ఆ తర్వాత మహర్షి కాలేజీలో సంస్కృత అధ్యాపకత్వం మొదలుపెట్టి ఒక 30 సంవత్సరాల తర్వాత కాలంలో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. అయితే ఇది చదువుకునే సమయంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి ప్రతి వాళ్ళకి, ఏదో చేయాలనిపిస్తుంది. వసంతలక్ష్మికి చాలా చిన్నతనం నుంచి ఉన్నది ఏంటంటే రైటర్ అవ్వాలని. సంస్కృతంలోనూ తెలుగులో తను రాసిన కథలు చిన్నప్పుడు చదువుతూ ఉండేవాడు. తన కథలు చెప్పడంలో కూడా చాలా ప్రత్యేకమైన పద్ధతి కలిగి ఉండేది. అయితే తను ఏం చేశారంటే సంస్కృతంలో ప్రఖ్యాత గ్రంథాలైన రసార్ణవ సుధాకరం, ఈ పేరు నాలాంటిగా బిఏ చదువుకున్న వాళ్ళు దాన్ని పలకడానికి కూడా భయపడతాం. అలాంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రసార్ణవ సుధాకర సుధా అనే ఒక సింపుల్ వెర్షన్ లో బాగా అర్థమయ్యేలాగా, తెలుగులో సంస్కృతం ఎంఏనే తెలుగులో చదువుకునే వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా సంక్షిప్త రూపంలో రాశారు. అయితే ఇది చాలా ప్రత్యేకమైన విషయం కదా. ఇలాంటి వాటిని చేయగలిగే వాళ్ళు ఏంటంటే ఎలాంటి పుస్తకాన్నైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టేయగలుగుతారు. ఇది ఒలిచి పెట్టేయటమే కాదండి, అరటిపండు ఒలిచి దాన్ని చిన్న ముక్కలు చేసి దానికి టూత్ పిక్స్ గుచ్చి దాన్ని పంచదారలోనో తేనెలోనో అద్ది నోటికి అందిస్తే ఎలా ఉంటుంది, అంత సులువైన భాషలో అంత సులువుగా అర్థమయ్యేలాగా చేయగలిగారు. దాంతో పాటు తను చేసిన రెండో పుస్తకం చాలా అద్భుతమైందండి, అలంకార సర్వస్వం. రాజానక రుయ్యకుడు రచించింది. అయితే ఇది బిఏ లాంటివి చదివే వాళ్ళకి అసలు రాజానక రుయ్యకుడు పేరే తెలియదు. ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మాత్రమే ఈ రుయ్యకుని పుస్తకాన్ని చూడగలుగుతాం మనం. అలాంటి పుస్తకాన్ని వరదార్చన పేరుతోటి వ్యాఖ్యానం రాశారు. వరదార్చనలో ఉన్న వరద పేరు వీరి తాతగారిదే. తాతగారికి ఆయన దగ్గర ఒళ్ళో కూర్చుని చదువుకోవటం వల్ల, గురుకుల పద్ధతిలో తాతగారి వద్ద చదవటం వల్లే వసంతలక్ష్మికి ఇలాంటి ప్రత్యేకమైన అవకాశం లభించింది. తాతగారికి తను ఇవ్వదలుచుకున్నటువంటి ఏమనాలి, మనం గురువుకి ఇవ్వగలిగే ఒక అద్భుతమైన గౌరవాన్ని ఈ పుస్తకంతో ఇచ్చేశారు. ఆ తర్వాత తను ఆచార్య హిరియన్ రచించినటువంటి ఆర్ట్ ఎక్స్పీరియన్స్ దాన్ని రసానుభవం పేరుతోటి తెలుగులోకి అనువాదం చేశారు. ప్రఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఏకవీర నవలని కూడా సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్ చాలా ప్రత్యేకమైన పద్ధతి కదా. తెలుగులో నుంచి సంస్కృతంలోకి తీసుకెళ్లాలంటే పడికట్టు పదాలు అవి పెట్టడం భలే కష్టం. పైగా విశ్వనాథ్ వారిది ఒక ప్రత్యేకమైన శైలి, దానికి పూర్తి స్థాయి న్యాయం చేయగలిగారు వసంతలక్ష్మి. అయితే ఇలా దీంతో పాటుగా తెలుగులో ఉన్నటువంటి అత్యద్భుతమైన చిన్న చిన్న కథలన్నీ కూడా రకరకాల సంస్కృత పత్రికలలోకి అనువాదంగా ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నామంటే, ఈ మన పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రచించినటువంటి పేరు మర్చిపోయాను చూస్తాడా నేను, శ్రీకృష్ణ చరితం పుస్తకాన్ని తెలుగులోకి వ్యాఖ్యాన రూపంలో అనువాద పూర్వకంగా వీడియో రూపంలో ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు. సారీ, నేను ఇంతసేపు ఎస్టీజీ వసంతలక్ష్మి అని చెప్పంగానే నన్ను ఫాలో అయ్యే వారికి తెలిసిపోయి ఉంటుంది, డాక్టర్ ఎస్టీజీ వసంతలక్ష్మి బై గాడ్స్ గ్రేస్ మా సొంత అక్కయ్య. అయితే నేను ప్రతిసారి చెప్తుంటాను, మా అక్కయ్య కథ చెప్పింది, మా అక్కయ్య చెప్పిన కథ అని. ఆ అక్కయ్య ఈవిడే. చిన్నతనం నుంచి తనకి కథలు రాయటంతో పాటు చెప్పటం చాలా ప్రత్యేకమైన పద్ధతిలో అలవాటైంది. ఒకసారి కనుక మీరు శ్రీకృష్ణ చరితం తను చెప్పింది వింటే అచ్చు రమగారి లాగానే చెప్తున్నారంటారు. కాదండి, రమగారే అచ్చు వసంతలక్ష్మి గారిలాగా చెప్తారు, తన దగ్గర నేర్చుకున్న విధానమే. అయితే మనం ఈ కథ వినటం అనేది, మనకి భాగవతం కథలు అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళు వింటాము, మనమే కొంతమంది పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని ప్రత్యేక పద్ధతిలో అందించాలంటే కవి ఎవరు ఈ పుస్తకాన్ని రచించారో వారి తాలూకు భావాన్ని చెడకుండా
చెడగొట్టకుండా వారు ఎలా చెప్పారో అదే విధంగా పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి వినే ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా చెప్పటము, దాన్ని వ్యాఖ్యానించటము, కవి హృదయంలోకి ప్రవేశించటము ఒక ప్రత్యేకమైన పద్ధతిగా అలవాటైన వ్యాఖ్యాత కావటం వల్ల చాలా సులువుగా ఈ శ్రీకృష్ణ చరితాన్ని మనకి పరిచయం చేయబోతారు. ఈ పరిచయాన్ని నేను చెప్పడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను, వసంత దగ్గర నేర్చుకున్న, వసంత చెప్పింది, మా అక్కే చెప్పింది అని. ఇలా తను చేయబోయే అద్భుతమైన పనిని ఇలా పరిచయం చేయటం కూడా నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను. వల్లి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీకృష్ణ చరితం తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా వినండి. ప్రత్యేకమైన విడివిడి భాగాల్లో అందించబడుతుంది. ఒక భాగం తర్వాత ఒకటి వింటే. ఇంకా మీరు ఏదైనా కొత్తవి వినదలుచుకుంటే వసంతలక్ష్మి గారి గళంలో మీరు చెప్పచ్చు కూడా కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.